హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మా లాన్ టూర్లో నేను బ్రహ్మకమలం చెట్టు చూపించాను కదా. సో దానికి ఇన్ని మొగ్గలు వచ్చేసాయి అనమాట. ఇంకా పువ్వులు పూయడమే లేట్. చూస్తే ఇన్ని ఆల్మోస్ట్ బాగానే 7-8 అలా వచ్చాయి. ఇది రెయినీ సీజన్ కాబట్టి చాలా వస్తాయంట బ్రహ్మకమలం చెట్టుకి ఫ్లవర్స్. అండ్ ఇవి పుయ్యడం అయితే నైట్ టైం ఓపెన్ అవుతాయి, మార్నింగ్ టైం మళ్ళీ క్లోజ్ అయిపోతాయంట. సో మనం అవి నైట్ టైం ఓపెన్ అయ్యేప్పుడే తీసి కట్ చేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే పూజకు అలా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మనం అలానే నైట్కి వదిలేసి మార్నింగ్ కట్ చేసుకోవాలనుకున్నాం అనుకో, మళ్ళీ అవి క్లోజ్ అయిపోతాయంట. నేను ఇంకా ఈగలీ వెయిట్ చేసిన అవి ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయమ్మా, ఎప్పుడెప్పుడు చూడాలి అండ్ ఒక వీడియో తీసుకొని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని వెయిట్ చేశాను. ఇంకా నైట్ అయింది, అది ఓపెన్ అయిపోయింది. ఇంత లుక్ మాత్రం సూపర్ అనిపించింది. అవి ఓపెన్ అయితే ఆ నైట్ టైంలో ఆ చీకట్లో అవి వైట్గా షైన్ అవుతున్నాయి అనమాట ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఓపెన్ అయ్యాయో అవన్నీ తీసుకెళ్ళి నేను మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఇచ్చాము పూజకి. మా ఇంట్లో 2 ఫ్లవర్స్ పెట్టేసుకొని వేరే అన్ని దేవునికి పంపించేసాము. కానీ బ్రహ్మకమలం చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిదంట. జస్ట్ ఆకు పెట్టిన చెట్టు వచ్చేస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఆకు ఇలా ఎవరిదైనా దొరికితే తీసుకొని పెట్టుకోండి, చాలా మంచిది బ్రహ్మకమలం చెట్టు పెట్టుకోవడము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.